జన్మించిన అష్టమ సంతానమే నాకు మృత్యువు కదా అని ఆకాశవాణి తెలిపింది. ఆమెకు భయపడి కంసుడు పుట్టిన ప్రతి శిశువును కూడా దొరకబట్టేసి కత్తితోటి నరికి వేస్తున్నాడు. ఇక మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ సూరదస్తథా గ్రంథిక్షత్రుపో లబ్ధా రాజాన ప్రాయశో భువి. కాబట్టి ఈ మా తల్లిని ఆస్తి కోసం తల్లిని చంపే వాళ్ళు ఉంటారు రాజులలో, మనుషులలో. రాజులే కాదు, తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు, అన్నదమ్ములను చంపుకుంటారు, సర్వాంశ బంధువులందరినీ కూడా చంపేస్తారు ఆస్తి కోసం అని చెప్పి చంపేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఈ ప్రపంచంలో ఉంటారయ్యా. అందుకని పూర్వజన్మలో కాలనేమైనటువంటి రాక్షసుడు మహావిష్ణువు చేతిలో కూడా ఇలాగే చంపబడ్డాడు. వానికి మృత్యు అలాగే సంభవించింది. నారదుని వలన ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం. ఆత్మానం ఇహ సంజాతం జానన్ ప్రాగిష్ణునా హతం. ఆ కాలనేమే ఈ జన్మలో కంసుడుగా జన్మించాడు. కాబట్టి వాడు కూడా ఇలాగే అందరినీ సంహరిస్తూ పోయేటువంటి వాడు దుర్మార్గుడుగా ఉండే ఆ కాలనేమి అవతారమే ఈ జన్మలో వాడు కంసుడుగా జన్మించాడు. వీడు ఏమైనా చేస్తాడు. నిగృహ్య బుభుజే శూరసేనాన్ మహాబలహ స్వయం. కాబట్టి శూరసేనాది రాజ్యాలన్నిటి కూడా చేతిలోకి తీసుకొని తండ్రి అయిన ఉగ్రసేనుండే వాడు జైల్లో పెట్టి బయటకు రాకుండా కాపలగా వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుడు ఇక కృతోహన్యాత్ గురువు నప్పి వాడు ఎవరు దొరికితే వాళ్ళని కోపంలో చంపి పారేస్తాడు. అందులో ఆశ్చర్యం ఏమున్నదయ్యా అని అంటున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ విధంగా కాలనేమి అవతారైనటువంటి కంసుడు గర్భంలో పడ్డటువంటి పిండాన్ని వచ్చిందాన్ని అలాగే నరుకుతూ పోతున్నాడు. దేవతలు ఆ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. మహావిష్ణువు ఇక 8వ గర్భం దగ్గరికి రాబోతోంది. 7వ గర్భం వచ్చేసింది. ఆ 7వ గర్భం వచ్చేసరికి కృష్ణ పరమాత్మ యోగమాయతో చెప్తున్నాట, అమ్మా ఈ గర్భాన్ని తీసుకువెళ్ళి నువ్వు రోహిణి గర్భంలో అక్కడ ప్రవేశపెట్టు, అక్కడ ఆమె గర్భంలో ఈమెను ప్రవేశపెట్టు, వాడు బలరాముడుగా పెరుగుతాడు. అంటే మరి అయోగమాయడు నేనెక్కడ ఉండాలి అంటే ఇప్పుడు యశోదామాత కూడా గర్భవతి కదా, ఆమె గర్భం దగ్గర నువ్వు ఉన్నట్టుగా నువ్వు నటించు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వస్తాడో అక్కడ నిన్ను ప్రసవిస్తుంది, నువ్వు మాత్రం ఇక్కడికి రావాలి, కృష్ణుడు అక్కడికి వస్తాడు చెరసాల నుంచి అని చెప్పి అంత ఒడంబడిక చేసుకున్నాడు మహావిష్ణువు యోగమాయతో. గచ్చదేవి బ్రజం భద్రే గోప గోపి బిరహస్కృతం. గోపగోపి స్త్రీలు అలంకరించబడ్డటువంటి మంచి ఇక్కడ వ్రజ భూమి ఉన్నది. ఆ వ్రజభూమికి వెళ్ళిపో. రోహిణి వసుదేవుడి యొక్క ఇంకొక భార్య అక్కడ ఉన్నది కదా, భార్యాస్తే నందగోకులే. ఆ నందగోకులంలో ఉన్నటువంటి దాని గర్భంలో ఈ పిండాన్ని ప్రవేశపెట్టు అని చెప్పి ఆ 7వ గర్భాన్ని పంపించేశాడు. అన్యాశ్చ కంస సంవిఘ్న వివరేషు వసంతి సప్తమో వైష్ణవం ధామ యమనంతం విచక్షసే. అనంతుడు ఆదిశేషుడు 7వ గర్భంగా అలా సంతానంగా దేవికి గర్భంలో ప్రవేశించాడు. ఆయన చెప్పినట్లుగా ఆ గర్భం వెళ్ళి అక్కడ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడింది. 7వ గర్భాన్ని తీసుకువెళ్లారు. ఇక 8వ గర్భంలో కృష్ణ పరమాత్మ పుట్టాడు. శ్రీమన్నారాయణుడు తనను తానే రక్షించుకోవాలి. మరి 7వ గర్భం ఏమైందయ్యా అని అడిగితే గర్భస్రావం అయిపోయింది, పుట్టనే లేదు అని చెప్పి అబద్ధాలు చెప్పారు. మొత్తానికి అక్కడ దేవికి ఇప్పుడు నెక్స్ట్ పుట్టబోయేవాడు 7వదా 8వదా అనేటువంటి ఒక కన్ఫ్యూషన్లో పెట్టి పారేశారు భగవంతుడు. సరే 8వ గర్భం కూడా వచ్చింది. మరి 7వ గర్భం దాల్చినప్పుడు పుట్టినవాడు ఏమైనాడు అనేటువంటిది ఎవరు అడుగుతలేరు. అలా జరిగిపోయింది. అతహ మనుషభాగైన దేవక్యా పుత్రతాం శుభే. ఆ విధంగా నందగోకులంలో రోహిణీదేవి గర్భంలో ఉంచమని చెప్పి దేవుడు చెప్పడం, ఓ శుభస్వరూపిణి మాయాదేవి నువ్వు అక్కడనే ఉండు అని చెప్పి యోగమాయతో భగవంతుడు చెప్పాడు. గచ్చదేవి బ్రజం భద్రే అంటున్నాడు. క్షేమంగా వెళ్ళి నువ్వు అక్కడే ఉండు. అర్చిష్యంతి మనుష్యాస్వాం సర్వకామవరేశ్వరీం. నీవు వెళ్ళి ప్రాప్స్యామిత్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. నువ్వు నందుని యొక్క భార్య అయిన యశోద గర్భంలోంచి నువ్వు పుడతావు. నువ్వు పుట్టిన వెంటనే అక్కడ నువ్వు ఆడపిల్లగా నువ్వు ఉంటావు. ఆమెకు ఎవరు పుట్టారో తెలియజేసే లోపలనే అక్కడికి మగ శిశువు వస్తాడు. ఈ ఆడ శిశువు నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు. నువ్వు ఎలాగూ కంసుని చేతిలో చావవు గనుక యోగమాయతో నిన్ను నువ్వు రక్షించుకుంటావు అని చెప్పి భగవంతుడు చెప్పినట్లుగానే గర్భ సంకర్షణార్థం వై ప్రాహు సంకర్షణం భువి. అందుకనే సంకర్షణ ఆయన మహా అంటారు బలరాముడు. సంకర్షణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గర్భాన్ని సంకర్షణం చేశారు. అక్కడి నుంచి పీకి ఇంకనో చోట బంధించారు కాబట్టి సంకర్షణ అనేటువంటి పేరు వచ్చింది. ఇక మరి నాకేం పేరు వస్తుందయ్యా అంటే ఆమెకు చెప్తున్నాడు విష్ణుమూర్తి, అమ్మా నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయణి, గిరిజ, మేనకాత్మజ, నీకు ఇన్ని పేర్లు చెప్పినా తక్కువనే తల్లి, నువ్వు అక్కడ యశోద గర్భంలో నువ్వు జన్మించు అని చెప్పేసి భగవంతుడు ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే సంతిష్టైవం భగవతా తథేత్యోమితి తద్వచ. ఓమితి తద్వచ. ఓం అంటే సంస్కృతంలో ఎస్ ఓకేనండి, ఓకే అన్నదాన్ని సంస్కృతంలో ఓం అంటారు. ఓమితి తద్వచ.
ఆమె కూడా ఓం అని అనేసింది. ప్రతికృత్య పరిక్రమ్య తాం గతాం తథా కరోతు. ఆమె కూడా ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి ఆ భగవంతుడికి చెరసాలలోనే నమస్కరించి వెళ్ళిపోయింది. దేవకికి గర్భపాతమైంది అని చెప్పేసి ఒక ప్రథను అక్కడ అందరూ కూడా కల్పించేశారు. దధార సర్వాత్మకమాత్మభూతం కాష్టాయథానందకరం అనంతః. ఇప్పుడు చెల్లె దేవకిని చంపితే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ గర్భం అది ఎప్పుడైతే ప్రసవిస్తుందో ఆ శిశువును దాన్ని ఈసారి ఇద్దరిని చంపేస్తాను మనసులో. ధ్రువం శ్రితో ఎన్న పురేజమీ దృషే. కాబట్టి నా ప్రాణాలను హరించేటువంటి శ్రీహరి దేవకి గర్భంలో పెరుగుతున్నాడు కాబట్టి చేరటం తథ్యం. వాడు చేరిన వెంటనే ఇక చంపేస్తాను. ఇక ఇప్పటి నుంచి వచ్చే గర్భం అది 8వ గర్భం అవుతుంది అని అనుకుంటున్నాడు. ఇక వాడు ఈ కంసుడు శ్రీహరి పేరు తలవడానికే వాడు ఇష్టపడనటువంటి వాడు ప్రతి క్షణం కూడా హిరణ్యకశిపునిలాగా శ్రీహరినే తలుస్తూ ఉన్నాడు. ఎవరిని మనం తలవాదనుకుంటే మన నోట్లోంచి గణేష్ శబ్దం ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాడు శ్రీహరిని తలుచుకుంటూ ఆసీన సంభవతిష్టన్ను ఆ కూర్చున్నప్పుడు కృష్ణుడు యాదికి వస్తున్నాడు. 8వ గర్భం శ్రీ మహావిష్ణువు శ్రీహరి ఆవిర్భవిస్తాడు, నన్ను చంపుతాడు. శ్రీహరి చంపుతాడని చెప్పింది కదా ఆకాశవాణి. కాబట్టి ఆ విష్ణువు నాకు 8వ గర్భంలో చెల్లె గర్భంలో జన్మిస్తాడు. ఆసీన కూర్చున్నప్పుడు అదే వాడే ఆ శ్రీహరి యాదికి వస్తున్నాడు. సంవిషన్ను నడుస్తున్నప్పుడు యాదికి వస్తున్నాడు. తిష్టన్ను నిల్చున్నప్పుడు యాదికి వస్తున్నాడు. భుంజానహ అన్నం తింటున్నప్పుడు కృష్ణుడే యాదికి వస్తున్నాడు. పర్యటన తిరుగుతున్నప్పుడు యాదికి వస్తున్నాడు. మహీం భూమి మీద రథం వేసుకొని ఎటన్నా అడవికి పోదామంటే కూడా ఆ శ్రీహరి యాదికి వస్తున్నాడు. ఎప్పుడు పుడతాడో వాడు నన్ను ఎప్పుడు చంపుతాడో చెప్పి ఆ మృత్యు చింత అనేటువంటిది వాడిని దహించి వేస్తూ ఉన్నది. చింతయానో హృషికేశం అపశ్చిత్తం తన్మయం జగత్తు. కాబట్టి ఎల్ల కోరికలను తీర్చేవాడైనటువంటి శ్రీహరి ఆ దేవి యొక్క కోరిక తీర్చకుండా ఉంటాడా? సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం సత్యే సత్యస్య సత్యం మృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఇక ఆ దేవకి దేవి యొక్క ఆ ప్రణయకాలంలో నీ వాక్కులన్నీ కూడా వేదాలంటే నిత్య సత్యాలు, భగవాను నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఇక అట్టి నిన్ను మేము శరణు చూస్తున్నామని దేవతలందరూ కూడా ఆకాశంలో నిల్చొని ఋషులు మునులు అందరూ కూడా సత్యవ్రతుడు ఎవరు? కృష్ణ పరమాత్మ. సత్యపరం సత్యమే ముఖ్యమైనటువంటిది ఎవరు అంటే ఆయననే. త్రిసత్యం 3 సత్యాలు ఎవరు అంటే భూత సత్యము, భవిష్యత్ సత్యము, వర్తమాన సత్యం అన్నీ కూడా శ్రీహరియే. ఇక సత్యస్య యోనిం నిహతంచ సత్యే. సత్యంలో నిబిడీకృతమైనటువంటి నిజమైన సత్యం ఏమిటి అంటే దాగి ఉన్న సత్యం కూడా అతనే. ప్రతిదీ సత్యమంతా కూడా శ్రీహరి అని చెప్పి అందరూ కూడా పైనుంచి దేవదుందువులు మోగిస్తూ అందరూ కూడా చల్లుతూ ఉన్నారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశించాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు చెప్పినట్లుగా ధర్మ సంస్థాపన కోసం కృష్ణ భగవానుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఇక కృష్ణ భగవానుడు ఆవిర్భవించడం ఎలా ఆవిర్భవిస్తాడో చెప్తున్నాడు. అథ సర్వగుణోపేత కాలప పరమశోభన. అక్కడ కాలమంతా కూడా మహాశోభనంగా ఉన్నది. ఎంత చక్కగా అంటే పూయగూడని చెట్లన్నీ కూడా కోలు వచ్చినట్టుగా పూలు పూస్తూ ఉన్నాయి. చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉన్నాయి, చక్కగా పుష్పితమవుతున్నాయి, ఫలితమవుతున్నాయి, కోరగితమవుతున్నాయి, ఫలితమవుతున్నాయి. అన్ని రకాల కాయలు, పళ్ళు, కూరలు, ఫలాలు అన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. సద్య సలిల సంపన్నాహ. నీళ్ళన్నీ కూడా శరత్కాలని జలాలు తయారైనాయి. శరదృతువు వర్ష ఋతువు కంటే కూడా జలాలు శరదృతువులో బాగుంటాయి. అందుకనే శారదాంబోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం ప్రియాత్ అంటారు. శారదాంబోజ వదన. ఆ అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటే శరదృతువులో వికసించిన కమలం వేరే ఉంటుందట. శరదృతువులో కమలం ఎందుకు? మరి వర్ష ఋతువులో కదా కమలాలు వికసిస్తాయంటే వర్ష ఋతువులో బురదలో పుట్టిన కమలాలు వికసిస్తాయి. వర్ష ఋతువులో బురదతోటి ఎర్రటి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రజస్సు శాంతమైపోయి శరదృతువులో నీళ్లన్నీ కూడా చక్కగా శుభ్రంగా ఉంటాయి. అందుకే దసరా నవరాత్రుల్లో కమలాలు మంచివి దొరుకుతాయని చెప్పి మనకు చాగంటి వారు గురువు గారు చెబుతూ ఉంటారు. మహాలక్ష్మి పూజకు తెస్తారని చెప్పి. కాబట్టి అత సర్వగుణో సద్య సలిలాపన్న సలిల హ్రదాహ జలరుహ శ్రియ. అన్నీ అక్కడ ఉన్నటువంటి గుంతలు, జలరుహాలు, హ్రదాలు అంటే నీళ్లతో ఉండేటువంటి కొలలు అన్నీ కూడా జలరుహాలతోటి కమలాలతోటి వికసించి చక్కగా ఉన్నాయి. ద్విజాకులిత సంపన్న స్తబకాహ వనరాజేయ. ద్విజాలంటే చెట్లు. అవన్నీ కూడా చెట్లు కూడా ద్విజజాతయ. పక్షులన్నీ కూడా కిలకిలా రావాలతో ఉన్నాయి. చెట్లన్నీ కూడా అద్భుతంగా ఫలిస్తూ ఉన్నాయి, ఫలాలను ఇస్తూ ఉన్నాయి. ఇక ఈ విధంగా ఉన్న సమయంలో వవౌవాయు సుఖస్పర్శ. అక్కడ ఆ నగరం అంతా కూడా సుఖస్పర్శమైనటువంటి వాయువు అంతా కూడా ప్రసరిస్తోంది. అందరికీ కూడా వాయువు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీరు చూడండి, ఎండాకాల వాయువు వస్తే అబ్బా గాలి, అది కూడా గాలే, ఇది చూడు ఎంత వేడిగా ఉన్నది, వడగాడుపులు తాకుతున్నాయని చెప్పి ఆ గాలిని కూడా తిడతాం. అదే చల్లటి గాలి శీతకాలంలో చలి పెడుతుంటే ఆ గాలిని కూడా తిడతాం.
వర్షా ఋతువులో తుంపర్లతో గాలి వచ్చి మీద పడితే తిడతాం. ఏది కూడా సుఖస్పర్శ ఇచ్చేటువంటి గాలిని మనం తింటాం. చెమట పోస్తున్నది అన్నప్పుడు చక్కగా ఫ్యాన్ వేస్తే ఏసీ వేస్తే ఎంత హాయిగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి వవౌవాయు సుఖస్పర్శ పుణ్యగంధావహ శుచి, చెట్లన్నీ కూడా ప్రాణులకు ఇష్టమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి గాలిని వేస్తూ ఉన్నాయి. అలాగే గంధాన్ని కూడా ప్రసరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు మంచి సుగంధాలు వెదజల్లుతున్నాయి. మానాంసి ఆసన్ ప్రసన్నాని, మనాంసి ఆసన్ ప్రసన్నాని, అందరి హృదయాలు కూడా ప్రసన్నంగా ఉన్నాయి. ఎవరింట్లో ఎలాంటి కరువులు లేవు, లొల్లులు లేవు, కోట్లాటలు లేవు, కష్టాలు లేవు, ఎలా లేకుండా కూడా ఆనందంగా ఉన్నారు. ఇంకా సాధువునాం అసురద్రుహాం, సాధువులు అసురులు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. జాయమానే అజనే తస్మిన్ నేదుర్ దుందుభయో దివి. కాబట్టి మధురగానాలు, కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా ఆలపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కొద్ది క్షణాల్లో ఒక మహానుభావుడు ఉద్భవించబోతున్నాడు. అప్పుడు సిద్ధులు, చారణులు భగవంతుని కళ్యాణ గుణాలను స్తుతిస్తూ ఉన్నారు. హే కృష్ణ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీ నారాయణ వాసుదేవ అంటూ ఆయన గుణగణాలను కీర్తిస్తూ అందరూ కూడా వన్యమాగదులు వందులు స్తోత్రం చేస్తున్నారు, వందనాలు చేస్తున్నారు. జగుహు కిన్నర గంధర్వ స్తుష్టుభు సిద్ధచారణా విద్యాధర్యశ్చ ననృతు, విద్యాధరులంతా కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. అప్సరోభి సమం తథ, అప్సరగణాలన్నీ కూడా నృత్యాలు ఆచరిస్తూ ఉన్నారు. ముముచుర్మునయో దేవాహ సుమనాంసి ముద అన్వితాహ, దేవతలంతా సంతోషంగా ఉన్నారు. మునులు దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారు భూమిపైన. అలాంటి మందం మందం జలధరాహ జగర్జుర్ అనుసాగరం, ఆ ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు కూడా భయపడేటట్టుగా గర్జించడం కాకుండా మందస్వనంతో గర్జనలు వినిపిస్తూ ఉన్నాయి. చిన్నపాటిగా వర్షాలు కురుస్తున్నాయి, మంచి శీకరాంబులు కురుస్తూ ఉన్నాయి. నిషీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే, రాత్రిపూట ప్రవేశిస్తున్నటువంటి సమయం, అద్భుతమైనటువంటి చల్లని గాలులు వీస్తున్నాయి, సువాసనలు వెదజల్లుతున్నాయి. జనార్దనుడు ఆవిర్భవిస్తూ ఉంటే ఇగో ఇలాంటి మంచి శుభశకునాలన్నీ కూడా కనిపిస్తాయని చెప్పి చెప్తున్నాడు శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు తోటి. దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీన్ యథా ప్రాచ్యాం రిషీందురివ పుష్కలః. ఆకాశంలో చంద్రమ ఎలాగైతే సాయంకాలం పూట ఆవిర్భవిస్తాడో ఆ విధంగా దేవరూపిణి అయినటువంటి దేవకీ గర్భం నుంచి ఆ విష్ణుమూర్తియే సర్వగుహాశయ, అన్ని ప్రాణులకు కూడా ఆశ్రయమైనటువంటి విష్ణుమూర్తి ఒక్కసారిగా ఆవిర్భవించాడు. ఉచ్ఛస్తే గ్రహ పంచకే సురగురో సేందవు నవమ్యాంతిథువు అని చెప్పి రాముల వారు ఆవిర్భవించినప్పుడు ఎలాగైతే పరిస్థితులు ప్రకృతి అంతా కూడా పులకించిపోయిందో అలాగా పులకించిపోయిందని చెప్పి చెప్తున్నాడు. శ్రీకృష్ణ జననం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు జన్మించిన వెంటనే అయుతమైనటువంటి పాడి ఆవులను తెప్పించాట. అందరికి కూడా అక్కడ ఈ ఆవులను దానం చేయాలని చెప్పి మనసులో సంకల్పించుకున్నాడు. ఎందుకంటే ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఇక్కడ ఏమీ చేయలేడు. కాబట్టి ఈ శుభ సందర్భంలో నన్ను కనుక బయటకు విడిచిపెడితే 10,000 ఆవులను దానం ఇస్తాను, బ్రాహ్మణులకు 1000 కొద్ది గోవులను దానం చేస్తానని మనస్సులో సంకల్పించుకుంటున్నాడు. పాపం ఏమీ చేయలేనటువంటి వసుదేవుల వారు. జయ బోలో శ్రీకృష్ణ భగవానికి జై. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. శ్రీ రాధా రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ పరమాత్మకి జై. మా మండలం చేయండి, ప్రసాదం తీసుకురండి. పొద్దున పెట్టినటువంటి ఆ పంచామృతాలు ఉంటే అవి తీసుకురండి. తీర్థం, ప్రసాదం, నైవేద్యం పెట్టని ప్రసాదాలు ఏమున్నాయో అవన్నీ పట్టుకురండి. కొట్టిన కొబ్బరికాయలని అప్పుడే నైవేద్యం పెట్టాడు కాబట్టి కొబ్బరి ముక్కలు వద్దు. పండు నైవేద్యం కూడా పెట్టారు. నైవేద్యం పెట్టని వస్తువులు ఏమన్నా ఉంటే, ఆ వండిన పదార్థం ఏమన్నా ఉంటే పట్టుకురండి. రండి. వెన్న తెచ్చారా? వెన్న తీసుకురండి. అయ్యా కాయం చేస్తారు. కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు శొంఠితోటి కాయ. కాదా? అది పెట్టింది
తీర్థం అది పంచామృతం పక్కన పెట్టాడు. అది అందరికి పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, దూరంగా పెట్టాడు. కానీ ఇవాళ వండింది ఏమైనా పదార్థం ఉన్నదా? పొంగల్ ఏమైనా చేశారా? ఆమెను అడుగునా రాణి అన్నట్టు అవి చేస్తామా?